ఐఏఎస్ ప్రిపరేషన్‌లో చాలామందికి ఆప్షనల్‌ని ఎలా ఎంచుకోవాలి అనే పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నిజానికి కన్‌ఫ్యూజన్ ఉండాలి కూడా. ఎందుకంటే 500 మార్క్స్‌కి ఆప్షనల్ అంటే ఏది పడితే తీసుకోవడానికి ఉండదు. ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకున్న చాలా సింపుల్ టెక్నిక్ చెప్తాం. అదేంటంటే కన్వెన్షనల్ ఆప్షనల్స్ అని ఉంటాయి. నాన్ కన్వెన్షనల్ ఉంటాయి. అంటే హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, తెలుగు లిటరేచర్ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, సోషియాలజీ కానీ, ఇలాంటివి. అంటే వేటికైతే ఎక్కువగా ఆప్షనల్ ఎంచుకునే స్టూడెంట్స్ ఉంటారో వాటిని. అలా కాకుండా ఏదో కామర్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా ఎనీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కానీ, మనకి జువాలజీ కానీ, బోటనీ కానీ, ఇట్లాంటివన్నీ కూడా నాన్ కన్వెన్షనల్ అంటారు. యూజువల్లీ మేము ఎక్కువగా చెప్పేది ఏంటంటే కన్వెన్షనల్ ఆప్షనల్ని ఎంచుకోమని. లేదా ఇవాళ ఈ వీడియో మీరు చూస్తున్న సమయానికి మీకు నాన్ కన్వెన్షనల్ ఎంచుకోవాలి అనుకుంటే కనుక మీకు ఒక ప్రొఫెసర్ కానీ, అప్పటికే ఆ ఆప్షనల్ తోటి ర్యాంక్ సంపాదించిన వ్యక్తి కానీ మీకు కంపల్సరీగా చేదోడు వాదోడుగా ఉండగలగాలి. అలా లేకపోతే నాన్ కన్వెన్షనల్, అది ఉదాహరణకి మీరు మ్యాథమెటిక్స్ ఎంచుకున్నారు. మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎవరో ఒక ప్రొఫెసర్ మీకు చాలా జాగ్రత్తగా మైన్యూట్ లెవెల్లో చెప్పగలిగిన మెంటార్ అయి ఉండాలి. అలా కాని పక్షంలో మాత్రం మిస్ఫైర్ అవుతుంది. అలాగే కామర్స్ కానీ, మరొకటి కానీ. అదే కన్వెన్షనల్ అనుకోండి, మార్కెట్లో మీకు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కన్వెన్షనల్ ఆప్షనల్స్ ఒక 7 ఉన్నాయనుకుంటే వాటిలో ఖచ్చితంగా ఒక 3, 4, 5 కానీ ఆప్షనల్స్ చెప్పే ఫ్యాకల్టీలు ఉంటారు. అంటే ఒక 2, 3 సబ్జెక్టులు మినహాయించి ఓవరాల్గా మీకు మార్కెట్లో ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ మీకు మెంటార్గానో ఫ్యాకల్టీగానో దొరుకుతారు. మెటీరియల్ మీకు కావాల్సినవి దొరుకుతాయి, రెఫరెన్స్ పుస్తకాలు కావాల్సినవి దొరుకుతాయి. అందుకే నేను ఏమంటానంటే ఆప్షనల్ అనగానే వీలైనంత వరకు కన్వెన్షనల్ ఆప్షనల్నే ఎంచుకునే ప్రయత్నం చేయమని అంటూ ఉంటాం. కన్వెన్షనల్ ఆప్షనల్లో మరి ఎంచుకోవడం ఎలాగా? ఇందాక నేను చెప్పాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పిఎస్ఐఆర్ కానీ, జాగ్రఫీ కానీ, సోషియాలజీ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, తెలుగు లిటరేచర్ కానీ, లేకపోతే హిస్టరీ కానీ, ఇలా వీటిల్లో ఏది ఎంచుకోవాలి అనే దానికి ఉన్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ మీడియంలో రాస్తున్నారు. తెలుగు మీడియంలో కనుక మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తుంటే అప్పుడు మీరు తెలుగు లిటరేచర్ ఆప్షన్ ఎంచుకోవడం చాలా తెలివైన పని. అలా కాదు, ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారు అనుకుంటే అప్పుడు మీరు తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అయినా, ఇతర ఆప్షనల్స్ అయినా 3 టెస్టులు చేసుకోండి. టెస్ట్ నెంబర్ 1, ఒక్కసారి ఆ సిలబస్ చూసి ఈ సిలబస్ మీద నాకు ఏదైనా కొద్దిగా అవగాహన కలుగుతోందా, లేదా ఈ సిలబస్ నాకు అవగాహన కలిగించే ఎవరైనా ఒక ఫ్రెండ్ కానీ, మెంటార్ కానీ, ఫ్యాకల్టీ కానీ, అప్పటికే ర్యాంక్ సంపాదించిన వాళ్ళు కానీ ఉన్నారా. రెండవది, ఈ సబ్జెక్ట్ నాకు సూట్ అవుతుందా లేదా. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సబ్జెక్ట్ సూట్ అవుతుంది. అలా ఆ సబ్జెక్ట్ నాకు సూట్ అవుతోందా లేదా అని. లేదు, సబ్జెక్ట్ సూట్ అవుతోందా లేదా అనే దానికి ఏమన్నా ఇంకొక దాంట్లో వెర్షన్ నెంబర్ 2 ఏమిటి అని అడిగితే ఆ సబ్జెక్ట్ నేను చదువుతున్నప్పుడు నేను దాంతో కంఫర్ట్ ఫీల్ అవుతున్నానా లేదా అన్నది. కొంతమందికి ఒక ఆప్షనల్లో ఉన్న విషయాలు కొంచెం కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్తూ ఉంటాయి. మూడవది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దానికి ఎవరైనా మంచి ఫ్యాకల్టీ ఉన్నారా. ఉదాహరణకి తెలుగు లిటరేచర్ తీసుకుందాం, దానికి మంచి ఫ్యాకల్టీ ఎవరు, దానికి మంచి ఆప్షన్లకు సంబంధించిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, అలాగే రెఫరెన్స్ పుస్తకాలు దొరుకుతున్నాయా లేదా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ లిమిటెడ్ సిలబస్ అవునా కాదా లాంటివి. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఆప్షన్లకు సంబంధించిన ఎంపిక విషయంలో మీకు ఒక మంచి అవకాశం ఉంటుంది. ఆప్షన్ని ఎలా ఎంచుకోవాలనే కన్ఫ్యూజన్ కనుక మీకుంటే 8897826108కి ఫోన్ చేయండి. మీరు నాతో కానీ, మాకు ఉన్న ఎక్స్పర్ట్స్తో కానీ ఫోన్ కాల్లో మాట్లాడి మీ కన్ఫ్యూజన్కి క్లారిటీ తెచ్చుకోండి. మీకోసం సదా ఆకళ్ళ రాఘవేంద్రాస్, ఈ గురుకులం ఫర్ ఐఏఎస్.